హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అమల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. తెలంగాణలో బీజేపీ ఎన్ని లోక్సభ స్థానాల్లో గెలుస్తుందని భావిస్తున్నారు సార్? సో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 4 సీట్లతో మేము ఉన్నాము. 17 లోక్సభలో మేము ఈ మధ్యకాలంలో అమిత్ షా గారు ఒక రాష్ట్ర స్థాయి విస్తృతమైనటువంటి కార్యకర్తల సమావేశం పెట్టారు. సో దాంట్లో మా టార్గెట్ ఇక్కడ తెలంగాణలో 10+ సీట్లు 35% ఓట్ బ్యాంక్తో తెలంగాణలో ఈసారి ఆ వ్యూహంతో ఈ యొక్క ఎన్నికల్లో మేము పోతాము. ఎందుకంటే దేశంలో నరేంద్ర మోడీ గారు యొక్క నాయకత్వంలో 350 సీట్లు ప్లస్ అనే ఒక టార్గెట్తో దేశంలో ఉన్నాం. తెలంగాణలో 10+ అనేటటువంటి ఒక లక్ష్యంతో ఎన్నికల్లో పోతా ఉన్నాం. అంటే ఇది కంప్లీట్గా ఓవరాల్గా మనకి అనుకొని చేశారా సార్? ఇది అంటే పార్టీలు అన్నప్పుడు రాజకీయ పార్టీలుగా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం. సో మొదటిసారి 2014 ఎన్నికలప్పుడు మేము 272 అనే ఒక నినాదంతో పోయాం. ఆ రోజు 282 సీట్లు ప్రజలు మాకు అవకాశం, నరేంద్ర మోడీ గారు బీజేపీకి అవకాశం ఇచ్చారు. రెండోసారి 300 సీట్లు ప్లస్ అని పెట్టుకున్నాం. సో దాని దగ్గరలో 303 సీట్లు బీజేపీకి అంటే ఒంటరిగా బీజేపీకి ఇచ్చారు. ప్లస్ అలయన్స్గా 354 సీట్లు ఆ రోజు ఎన్నికల్లో దేశంలో ఇచ్చారు. సో అప్పుడు కూడా తెలంగాణలో కూడా మేము అంటే ఒకే ఎమ్మెల్యే సీటు ఉండింటిని ఇది 2018 ఎన్నికల్లో. కానీ 19 ఎలక్షన్లకు వచ్చినప్పుడు మాకు 4 ఎంపీ సీట్లు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి 3 ఇచ్చారు. సో బీఆర్ఎస్ పార్టీ చాలా వేవ్లో ఉన్నటువంటి సందర్భంలో అందుకోసం ఇప్పుడు కూడా మేము ఏమనుకుంటున్నామంటే ఈ యొక్క ఎన్నికలు ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక కనుమరుగయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ వాదం అనే కోసం 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో తెలంగాణ వాదమే వాళ్ళే మార్చుకున్నారు, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు. సో ఇలా ప్రజలు కూడా చాలా స్పష్టతగా ఉన్నారు, ఇంకా వాళ్ళని మార్చాలనే దాంట్లో ఉన్నారు కాబట్టి అధికారం మారింది. సో ఇప్పుడు తెలంగాణ అంటే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లు ఎలా ఉంటాయంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, మోడీ వర్సెస్ ఇటు రాహుల్ గాంధీ అనేది ఉంది. సో కాంగ్రెస్ పరిస్థితి మీరు చూశారు 2019లో కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో కనీసం వాళ్ళు 50 సీట్లు కూడా రాలేని పరిస్థితి. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పరిస్థితి అదే, ఒక ఇండియా అలయన్స్ అనే పేరుతో వచ్చిన. సో బీజేపీ ఆ లక్ష్యం ఏదైతుందో మేము పెట్టుకున్నాము, ఇదో ఊరికే ఇది రాలేదు. అంటే 10 సీట్లు 35% అనేది ఇట్ ఈజ్ ఒక సైంటిఫిక్. ఎందుకంటే మేము 2018 ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యే 6% ఓట్ బ్యాంక్ వచ్చింది. అట్లాంటిది 19 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పుడు 22% ఓట్ బ్యాంకు 4 సీట్లకు వచ్చాయి. సో ఇప్పుడు 23 సినారియో తీసుకున్నప్పుడు మేము 8 సీట్లు తీసుకున్నాం, 14%కి వచ్చాం. సో ఈసారి దీన్ని డబల్ కావడం, మాకు 14-35 రీచ్ కావడం అనేది ఇవాళ మోడీ గారి యొక్క నేతృత్వంలో చాలా అవకాశం ఉంది కాబట్టి సో ఒక 35% ఓట్ బ్యాంకు 10 సీట్లు అనేటటువంటి ఒక సైంటిఫిక్ తోటే పెట్టుకున్నాం. ఇదేదో ఒక నినాదంతో లేదో ప్రజల ముందు ఏదో అది కాదు. సో తెలంగాణ ప్రజల మీద ఒక విశ్వాసం ఉంది, మోడీ గారి యొక్క నాయకత్వం మీద నమ్మకం ఉంది. సో అందుకోసం ఇక్కడ తెలంగాణలో మేము 10 సాధిస్తామనేటువంటి ఒక విశ్వాసం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్తో మీ పార్టీ పొట్టు పెట్టుకుంటుందా? లేదంటే బీజేపీ ఒంటరిగానే ఇలా కాంగ్రెస్ పార్టీ తర్వాత విపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి తీసుకుని వెళ్ళారు. మాకు ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఏ ఎన్నికల్లో మాకు వాళ్ళతో పొత్తు లేదు. కాంగ్రెస్కు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. సో ఇప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉన్నాయి. సో రేపు ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటంటే దేశంలో వాళ్ళ ఎన్డీఏ ఏదైతే ఒక అలయన్స్ కూటమి ఏర్పడుకున్నారో సో దాంట్లో ఇవాళ ఐక్యత లేనటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఇవాళ డబ్బు ఉంది కాబట్టి మళ్ళీ రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కామన్ ఎజెండా అనేకమైన అంశాలు ఉన్నాయి. సో మాకు ఐడియాలజికల్గా కాంగ్రెస్ పార్టీ దేశంలో కావచ్చు రాష్ట్రంలో ఎట్లయితే ఒక మాకు అంటే ప్రత్యర్థిగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాము, ఒక ఐడియాలజికల్గా కూడా బీఆర్ఎస్ పార్టీని మేము ఒక ప్రత్యర్థి పార్టీగానే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంగ్రెస్కు బీఆర్ఎస్ కామన్ ఎజెండా, కామన్ మిత్రుడు ఎంఐఎం. మీరు చూశారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంఐఎంను పెంచి పోషించింది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు ఎంఐఎంను పెంచి పోషించింది. సో వీళ్ళిద్దరి యొక్క ఎజెండా కామన్ ఎజెండాలో వాళ్ళకు ఉంటుంది. కానీ మాకు బీఆర్ఎస్కి ఎప్పుడు మా ఐడియాలజికల్ కూడా లేదు. సో ఈ ఎన్నికలు అనేది బీజేపీ ఒంటరిగానే పోతుంది.
ఈవెన్ నిన్న మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా డిక్లేర్ చేశారు. మన్నంటే జనసేనతో ఇక్కడ పొత్తులో కొన్ని సీట్లు ఉండే, కానీ ఎంపీ ఎలక్షన్లో అలా ఏముండదు, ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు. సో బీజేపీ ఒంటరిగానే పోతుంది. ఈ యొక్క 10+ సీట్లను ఇక్కడ తెలంగాణలో అయితే మేము సాధించుకుంటాం. కానీ బయట మనం చూసుకుంటే పొత్తు పెట్టుకోబోతుంది అనే కొన్ని ఆరోపణలు తెలుస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? లేదండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు మళ్ళీ నాటకాలు ఆడుతూ ఉన్నాయి. మీరు చూశారు డే 1 నుంచి. ఈరోజు వీళ్ళు 6 గ్యారంటీలు ప్రజలకు ఇచ్చారు. సో ఇచ్చినటువంటి గ్యారంటీల నుంచి ఎట్లా తప్పించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. సో దానికోసం బీఆర్ఎస్ మీద నెపం నెట్టుతూ ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వాళ్ళు ఇద్దరు రాజకీయాలే చేసుకుంటున్న పరిస్థితి. నిజంగా మనకు కావాల్సింది ఏంది? ప్రజలకు ఏదైతే ఇచ్చిందో ప్రభుత్వాలకు ఇచ్చినట్టు గ్యారంటీలు ఏముందో దాన్ని అమలు చేయాలి. ఎక్కడ అమలు చేస్తుందా ఉన్నారు అంటే వీళ్ళిద్దరూ కూడా ఈయన గతాన్ని తవ్వుతూ ప్రజల ముందు ఈయన చూపిస్తున్నారు, వీళ్ళ గ్యారంటీల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇద్దరు మళ్ళీ యొక్క లక్ష్యం ఏంటంటే ఇక్కడ బీజేపీ ఎస్టాబ్లిష్ కావద్దు అనేది చూస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క ఇద్దరి యొక్క అంతిమ లక్ష్యం అది. కానీ ఇలా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము కూడా వాళ్ళు 100 రోజులు అని చెప్పారు కాబట్టి ఆగాం. ఇది భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ మీద కూడా పోరాటం చేసింది బీజేపీ. అటు పేపర్ లీకేజీలు అయితే విద్యార్థులకు అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ, రైతుల కోసం అండగా నిలిచింది భారతీయ జనతా పార్టీ, 317 జీవోలో ఉద్యోగులకు అండగా నిలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ పైన ఏ విధంగా అయితే పోరాటం చేశామో, బీఆర్ఎస్ యొక్క అవినీతిపై ఏ విధంగా అయితే చేశామో మేము కాంగ్రెస్ మీద కూడా చేస్తాం. సో కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు బీఆర్ఎస్ విధానాలు ఒకటే ఉంటాయి కాబట్టి మా పోరాటం ఈ యొక్క ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతుందో ఆ హామీల అమలు కోసం బీజేపీ ఈ యొక్క ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం. తెలంగాణలో మోదీ వేవ్ వర్కౌట్ అవుతుందా? తప్పకుండా అండి, ఎందుకంటే గతంలో మనం ప్రూవ్ చేశాం. ఇంకొకటి మీరు మోడీ వేవ్ 100% అవుతుంది ఇప్పుడున్న పరిస్థితి. 99లో కూడా భారతీయ జనతా పార్టీ 98లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎంపీ సీట్ల విషయంలో బీజేపీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో ప్రజలు ఆదరించారు. అంటే బీజేపీ జెండా కట్టడానికి వ్యక్తులు లేని రోజు కూడా మేము రాజమండ్రిలో బీజేపీ జెండాని ఎగిరేశాం. తెలంగాణలో అంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కొంచెం ఐడియాలజికల్గా బలంగా ఉంది. సో ఇప్పుడు ఆ వేవే కదా 4 సీట్లను మేము తీసుకొని వచ్చింది. సో ఒక ఎమ్మెల్యే సీట్ ఉన్న వాళ్ళం 19కి 4 ఎంపీ సీట్లను గెలిచాం. సో ఈరోజు 100% తెలంగాణలో కూడా మోడీ గారి యొక్క వేవ్ ఉంటుంది. తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు కూడా మనం చెప్పేటప్పుడు చెప్పారు బీఆర్ఎస్ పార్టీని దించాలి. సో బలంగా దించాలి కాబట్టి మేము కాంగ్రెస్కి ఓటేస్తాము. కాంగ్రెస్ మీద ప్రేమ కాదు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని దించాలని ఓటేశారు. సో కొన్నిసార్లు ఎన్నికలు అనేది ఏంటంటే ఒక పార్టీని ఎన్నుకోవడం కోసం వేస్తారు, ఓసారి ఒక పార్టీని దించడం కోసం వేస్తారు. సో ఆ దించే క్రమంలో ఇలా భారతీయ జనతా పార్టీకి నష్టం జరిగింది. కానీ రేపు ఎన్నుకోవడం కోసం ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా మోడీ గారి యొక్క నేతృత్వం కోసం ఇక్కడ 100% సపోర్ట్ చేస్తారు, 100% బీజేపీని ఆదరిస్తారు.